మనం ఎన్నిసార్లు ఇలా అనుకుంటాం, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని. ఈ వీడియో చివరి వరకు చూడండి. నా పేరు గంగాధర్. నేను ఒక చిన్న పల్లెటూరులో ఉండే సాధారణ వ్యక్తిని. నేను పేదవాడిని కాదు, కానీ జీవితంలో ఎప్పుడూ ముందుకు వెళ్ళలేకపోయేవాడిని. చిన్న పని, చిన్న జీతం, చిన్న కలలు. కానీ పెద్ద బాధ ఒక్కటే ఉండేది. నేను నిజాయితీగా ఉన్నా, నాకు ఎందుకు అవకాశాలు రావడం లేదు? ఎక్కడికి వెళ్ళినా పని దొరికేది కాదు. ఆకలి, నిద్రలేని రాత్రులు, నిందలు. ఏంటి నా బ్రతుకు అని రోజూ ఉదయం దేవుడి ముందు నిలబడి అడిగాను, దేవుడా, ఒక్కసారి నా వైపు చూడవా? నాతో పాటు చదివినవాళ్లు, ఇప్పటికే మంచి ఉద్యోగాలు, పెద్ద ఇళ్ళు, గౌరవం. అందరూ నన్ను అవమానిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది. దేవుడా, నువ్వు ఉన్నావా? లేదా నన్ను మరిచిపోయావా? ఆ రాత్రి గుడికి వెళ్ళాను. నేను ఏమీ అడగలేదు, ఏడవలేదు. ఒక్క మాట మాత్రమే అడిగాను, ఇంకా ఎంత ఆలస్యం దేవా? అప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్దాయన నాతో నెమ్మదిగా అన్నాడు, బాబూ, దేవుడు ఆలస్యం చేయడు నాయనా, నిన్ను సిద్ధం చేస్తాడు అని. ఆ మాట నా మనసులో నిలిచిపోయింది. ఆ రోజునుంచి బాధపడటం మానేశాను. నా పనిమీద దృష్టి పెట్టాను. ఇంకా ఎన్నో పనుల్లో మెలకువలు నేర్చుకున్నాను. చిన్న పనినే చాలా శ్రద్ధగా చేయడం ప్రారంభించాను. డబ్బు రాలేదు, కానీ నమ్మకం వచ్చింది. 1 సంవత్సరం తర్వాత ఒక అవకాశం వచ్చింది. అది నా జీవితాన్నే మార్చేసింది. నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మా గ్రామంలో నేను కూడా అన్ని విషయాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు నాకు గౌరవం, హోదా అన్నీ పెరిగాయి. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, దేవుడు నాకు ఆలస్యం చేయలేదు. సరైన సమయానికి సరైన వ్యక్తిగా నన్ను తయారు చేశాడు. నీ జీవితం కూడా నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తే అది ఆగిపోయిందని కాదు. దేవుడు నిన్ను ఒక పెద్ద పనికి సిద్ధం చేస్తున్నాడు అని. ఈ కథ మీ మనసుకు తాకితే ఒక లైక్ ఇవ్వండి.